వైజయంతి శ్రీవల్లిని గెంటేయటంతో ఇక శ్రీవల్లి ఏడుస్తూ ఒక కొండ దగ్గరికి వస్తుంది. "అమ్మా! ఇక నాకు బ్రతికే ఓపిక లేదమ్మా. నేను బ్రతకలేనమ్మా. నేను ఎప్పుడూ ఇలా ఏదో ఒక నిందలు భరిస్తూ ఈ జీవితాన్ని గడపలేనమ్మా. నేను కూడా నీ దగ్గరికే వచ్చేస్తాను" అని కొండ మీద నుండి దూకి చచ్చిపోవాలని దూకేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే కేదార్ వచ్చి "శ్రీవల్లి ఆగు" అంటూ శ్రీవల్లి చేతిని పట్టుకొని లాగుతూ ఉంటాడు. ధాత్రి కూడా "వద్దు శ్రీవల్లి" అని శ్రీవల్లిని కాపాడుతూ ఉంటుంది. "అన్నయ్య నా చేయి వదులు, వదిన నా చేయి వదులు, నేను చచ్చిపోతాను, నాకు బ్రతకాలని లేదు" అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. "నువ్వు చచ్చిపోకూడదు శ్రీవల్లి, నువ్వు బ్రతకాలి, ఎలాగమ్మా అలా చనిపోతే" అని ధాత్రి కేదార్ నచ్చ చెప్తూ ఉంటారు. "నేను ఎవరి కోసమని బ్రతకాలన్నయ్యా, నేను బ్రతకలేనన్నయ్యా" అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే, "నువ్వు మీ అమ్మ కోసం బ్రతకాలమ్మా" అని కేదార్ అంటాడు. "అవును చెల్లి, నువ్వు బ్రతకాలి, అమ్మ కోసం, మీ అమ్మ కోసం బ్రతకాలి" అని కేదార్ చెప్తుంటే, "అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది కదా అన్నయ్య, నేనేంటి బ్రతికేది" అని శ్రీవల్లి అంటుంది. "లేదు శ్రీవల్లి, నువ్వు మీ అమ్మగారి కోసమే బ్రతకాలి, మీ అమ్మ చనిపోలేదు, మీ అమ్మ బ్రతికే ఉంది" అని ధాత్రి చెప్తోంది. దాంతో శ్రీవల్లి చాలా షాకింగ్గా "ఏం మాట్లాడుతున్నారు వదిన" అని అంటే, "అవును చెల్లి, మీ అమ్మ బ్రతికే ఉంది" అని కేదార్ అంటాడు. "ఏంటి మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు, మా అమ్మ బ్రతికే ఉండడం ఏంటి" అని శ్రీవల్లి అంటుంది. "అవును శ్రీవల్లి, మీ అమ్మ బ్రతికే ఉంది, కావాలంటే ఇదిగో ఈ ఫోటో చూడు" అని కేదార్ చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో వైజయంతి శ్రీవల్లిని ఆశ్రమంలో వదిలేస్తూ ఉంటుంది. ఆ ఫోటోని కేదార్ చూపించటంతో, "ఏంటన్నయ్య, అంటే వైజయంతి అమ్మగారే నా కన్న తల్లా" అని శ్రీవల్లి ప్రశ్నిస్తూ ఉండటంతో, "అవునని" ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. "వైజయంతి అమ్మగారు మా కన్న తల్లి అయితే మరి నా దగ్గర ఉన్న మా అమ్మ ఫోటో ఎవరు" అని శ్రీవల్లి అడగటానికి కూడా ఇప్పుడు శ్రీవల్లి దగ్గర సుహాసిని ఫోటో ఉండదు. మరి ఇప్పుడు కథ ఏ మలుపు తిరగనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.